సీఎం క్యారెక్టర్. బట్ అదేంటంటే రెగ్యులర్ కాకుండా ఒక డిఫరెంట్గా డిజైన్ చేసి చేయడం జరిగింది. ఫస్ట్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, నా క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్ట్ పాయింట్ అదే వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ నాకెందుకు చెప్తున్నారు అనే ఫీలింగ్ నాకు ఉంది. అంటే నాకెందుకు చెప్తున్నారంటే సీఎం క్యారెక్టర్ నేను నాకెందుకు చెప్తున్నారు అని. కానీ సెకండ్ హాఫ్ మొత్తం వినిన తర్వాత, ఫ్లాష్ బ్యాక్ అంతా వినిన తర్వాత డెఫినెట్గా నేను చేస్తాను, దీంట్లో ఇంకా ఆలోచించే విధం లేదు, వాళ్ళకి ధైర్యం ఉండదు, నాకు ధైర్యం ఉందని చెప్పేసాను. అంటే అంత బ్యూటిఫుల్, అంత పెద్ద క్యారెక్టర్ అది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అతను చేసుకునే క్యారెక్టర్ అది. అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నాకేంటంటే ఫస్ట్ అది అయిన తర్వాత నాకు గెటప్ కుదిరితే చాలు, ఫస్ట్ గెటప్ కనుక బాగుందంటే కనుక మనం పాస్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ వచ్చింది. గెటప్ కూడా ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసింది, ఇలా ఉండాలి అని చెప్పి శంకర్ గారు డిజైన్ చేసిన ఆ గెటప్ ఇది. ఓకే. అది చూసి ఆ గెటప్ బాంబే వెళ్ళాము, బాంబేలో ప్రాస్థెటిక్ మేకప్, దాన్ని చాలా రెండు రోజులు అక్కడే కూర్చొని దాన్ని సెటప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి దాన్ని మళ్ళీ చూసుకొని 2-3 సార్లు బాంబే వెళ్ళి రావడం జరిగింది ఆ గెటప్ రావడానికి. అంత కష్టపడ్డాం, బట్ ఆ గెటప్ బాగా కుదిరింది. సేమ్ వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి ఉంది అనేది వాళ్ళే చెప్పారు. మనకంటే ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం కాబట్టి శంకర్ గారు సాటిస్ఫై అయ్యారు, బాగుంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది, డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మనం చేయగలము అని. సో అలా ఆ క్యారెక్టర్ డిజైన్ అలా చేశారు. మంచి క్యారెక్టర్. అంటే నేను ఇంతవరకు అంటే అందరూ ఎప్పుడు చెప్తాను ఏది చేయలేని క్యారెక్టర్ అది అంటారు, బట్ నన్ను ఆడియన్స్ ఇలా చూడలే ఇప్పుడు. అవును, ఎందుకంటే టీజర్లో కూడా, అంటే టీజర్లో కనబడించిన కొద్దిసేపు అయినా సరే ఆ మేక్ ఓవర్ కానీ ఇవన్నీ అర్థమవుతున్నాయి. అవును, ఎక్స్పెక్ట్ చేయరు, నన్ను ఎవరు చూడలే ఇట్లా. అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఇది January 10th వాళ్ళని బట్టి నేను డిసైడ్ అవుతాను. అంటే నెగిటివ్ షేడ్ ఏమైనా ఉండే అవకాశం ఉందండి? నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే, రెండు రకాలు. అందుకని క్యారెక్టరైజేషన్ అంటే అటు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు ఉంటాయి. అది ఎట్లా ఏంటి అనేది దాంట్లో వెళ్తున్నాను. ఓకే. సో అంటే మీకు ఈ ముసలి సీఎం క్యారెక్టర్ మాత్రమే కాకుండా ఇంకా యంగర్ వర్షన్ కూడా ఉందా సినిమాలో? 100%. లేకపోతే కష్టం కదా, అప్పుడే కదా దాన్ని వాల్యూ ఉండేది, ఆ క్యారెక్టర్ వాల్యూ ఉండేది. అది ఏంటి ఎట్లా ఏంటి అనేది ఉండేది కదా. గెటప్ ఉంది, ప్లస్ అలా ఇది కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ చరణ్తో చేస్తున్నారు గోవింద అందరవాడలే వాటిలో, కానీ అంటే అదే ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా, ఇది వచ్చి ఒక పొలిటికల్ సినిమా. దట్టు శంకర్ గారి సినిమా అనేటప్పటికీ స్పాన్ ఆబ్వియస్గా పెరిగిపోతుంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి ఒక నటుడుగా ఆయన ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారు, మీకు ఇది ఎంత కొత్తగా అనిపించింది? 100% గోవింద అందడవారి అప్పటికిను ఇప్పటికి ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చరణ్లో. మనం చూస్తూనే ఉన్నాం ఆ మధ్యలో రంగస్థలం పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత ఇవన్నీ కానీ త్రిపులర్ కానీ ఇవన్నీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక యంగ్ రామ్ చరణ్, గోవిందుడు అందరవాడేలలో యంగ్ రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ బాగా చేసింది. బట్ దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఏంటంటే వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. అవి చేయాలంటే ఒక ఆర్టిస్ట్గా దాని మీద అవగాహన పెంచుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి బాగా. అటువంటి క్యారెక్టర్లు పడినప్పుడు డెఫినెట్గా డే బై డే ఆయన ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఆడియన్స్ చూస్తానే మనకే తెలిసిపోతుంది. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈ క్యారెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇందులో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా అంటే మాట్లాడే విధానం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కష్టం ఒక రకంగా. బట్ ఏంటంటే అది తను పడ్డాడు, కష్టపడ్డాడు, ఆ క్యారెక్టర్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇక యంగ్ క్యారెక్టర్స్ అంటే రెగ్యులర్ అనుకోవచ్చు మనం. ఏంటంటే అది ఎంత హుషారుగా ఉంటాం, ఇదే ఉంటాం, దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇది కొంచెం కష్టమైన అది కష్టం. ఫ్లాష్ బ్యాక్ ఇది కష్టం. బట్ ఇదేంటి కొన్ని సీన్స్ ఇవి కష్టంగానే ఉంటాయి. బట్ ఏదైనా సరే ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లే విధానంలో వీళ్ళంతా సక్సెస్ అవుతున్నారు. అంటే దాని మీద స్టడీ చేయడం కానీ, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఇవన్నీ బాగా చేస్తాను.